ఇప్పుడు మాకు విజయవాడ ఫ్లడ్ క్లెయిమ్స్ చేశాము. ఫ్లడ్ క్లెయిమ్స్ ఆగస్టు 31 సెప్టెంబర్ 1 విజయవాడ ఫ్లడ్ వచ్చింది. ఓకే. దగ్గర మేము ఒక 12 క్లెయిమ్స్ మేము హ్యాండిల్ చేశాము. అంటే దేని మీద క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు బిల్డింగ్ మీద? బిల్డింగ్లు, తర్వాత వాళ్ళ యొక్క గోడౌన్లు, వాళ్ళ షాపులు, వాళ్ళ ఫ్యాక్టరీలు ఎక్కడైతే నీళ్లు వచ్చినాయో బుడమేరు వంతెన పొంగి చాలా ఏరియాల్లో విజయవాడ ఫ్లడ్ వచ్చింది. కొన్ని చోట్ల 2 అడుగులు 4 అడుగులు, కొన్ని చోట్ల 6 అడుగులు కార్లు కూడా మునిగిపోయినాయి. సో వాళ్ళకు కూడా మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ హెల్ప్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోడౌన్ మునిగిపోవడం వల్ల అక్కడ సామాన్ దెబ్బతింది. దానికి చాలా వరకు వీళ్ళకి తెలియదు ఏంటంటే, అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసి చదువుతారు. అప్పుడు దాకా దాని గురించి పట్టించుకోరు. అప్పుడు చదివినప్పుడు తెలుస్తాయి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సరుకు విలువ 1 కోటి రూపాయలు అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించింది 40 లక్షలు ఉంటుంది. అయ్యో, ఎందుకు అని చెప్తే, మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాము, బ్యాంకు వాళ్ళు చేశారు అంటారు. నిజమేనండి, వాళ్ళు ఏం చేస్తారో మాకు నిజంగా తెలియదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇది చెప్పండి, పాలసీ తీసుకున్న తర్వాత మీ దగ్గరికి రావడం బెటరా, పాలసీ తీసుకోవడానికి ముందే మీ దగ్గర ఒక అడ్వైస్ తీసుకోవడం బెటరా? అడ్వైజ్ అయితే ఇస్తామండి. మేము పాలసీ అమ్మే ప్రక్రియలో లేము మీరు. అవునవును, మీకు ఇన్సూరెన్స్ కానీ మీరు అది సేల్ చేసే పరిస్థితి సిచ్యువేషన్స్ మీరు చేయట్లేదు. మేము చేయట్లేదు, కానీ అడ్వైజ్ అయితే ఇస్తాం మేము.